ప్రజాసృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేశవో స్విష్టకామదు. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభు అయినటువంటి భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రియర్థమ యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కావాలను. ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయ జీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభిష్టం నెరవేర్చును అని పలికి ఆశీర్వదించను. ఏమని? భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పింది ఇలా చెప్పాడండి. మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా బిగ్గరగా చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గోవింద గోవింద గోవింద, హరి హరి నారాయణ నారాయణ. భగవద్గీత అయినా చదవండి, గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది ఒక శ్లోకం రోజు. లేదా భాగవతం అయినా చదవండి, ఇంకా మోక్షం ప్రధానం మనకి ప్రదాత ఫలం ఇస్తుంది శ్రీమద్ భాగవతం. రామాయణం చదవండి, చాణక్యులు వాళ్ళు చెప్తారు ఉదయము శ్రీమద్ భాగవతం తీసుకోవాలి, మధ్యాహ్న సమయం రామాయణం తీసుకోవాలి, రాత్రి సమయం శ్రీ భగవద్గీత తీసుకోవాలి. కొందరున్నారు, కొందరు అందరూ కాదు, తెల్లవారి ఉపయోగ, మధ్యాహ్నం ఉపయోగ, రాత్రి ఉపయోగ, క్వార్టర్ చికెన్ కబాబ్, దానికి మళ్ళీ తర్వాత నంచుకోనేకి ఏదన్నా అనుకోండి. ఇది కావాలి. తమలపాకు వాడేవాళ్ళు తాంబూలం 3 పూట్ల వేసుకోవాలి. స్మోక్ చేసేవాళ్ళు తాగుతూ ధూమపానం చేయాలి. సినిమాలు చూసేవాడు రోజు 3 షోలు చేయాలి. బిర్యానీ తినేవాడు 3 పూట్ల బిర్యానీ తినాలి. డబ్బు సంపాదించేవాడు డబ్బు అదనపు సంపాదన చేసుకోవాలి అంచము. తర్వాత ఏదో ఒకటి, తర్వాత జూదం ఆడేవాడు కూడా టయానికి జూదం ఆడాలి. రోగిష్టి మందులు 3 పూట్ల వేసుకోవాలి. జపం మాత్రం ఎవరు చేయరు, అవసరం లేదు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు కాపాడలేదే, వాడు బాగున్నాడే, అప్పుడు నీకు అప్లికేషన్ పెట్టుకుంటావు, ఫాస్ట్ అప్లికేషన్. స్వామి కాపాడాలి, నీకు ఇంత ఇస్తాను, నాకేమన్నా చేయి, నాకు అన్ని కోట్లు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, దాంట్లో నీకు 10% ఇస్తాను, నన్ను కాపాడి నాకు ఎలా అయినా కానీ మోసం చేసి వాడు పాడైపోయి నా గొప్ప పైకి తీసుకురా, నేను బాగుండాలి, వాడు పోయినా పర్వాలేదు. కలియుగం కాన్సెప్ట్ అంతా ఇంతే. నేనే బాగుండాలి, నేనే పైకి రావాలి, నేనే సీఎంగా ప్రతి 5 వర్షాలకు నేను ఎలక్షన్లోకి గెలిచాలి. వేరే వాడు నాకంటే బాగుండకూడదు, నాకంటే పైన పోకూడదు. ఇది ఈ యొక్క నేటి విధాన పరిషత్. హరే కృష్ణ. ఇంకా మాట్లాడతాం, చూడండి మీరు ఛానల్ జగద్గురు శ్రీ వాసుదేవ చరణానంద స్వామి.